మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఒక ఊరికి వస్తాడు. అక్కడ అంతా అవినీతితో నిండిపోయి ఉంటుంది. ఆయన రాగానే మొత్తం సిస్టమ్ ని ప్రక్షాళన చేస్తాడు, అందరి ఆటలు కట్టిస్తాడు. కానీ చివరికి ఆయన్ని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సినిమా చూస్తున్నప్పుడు మనం చప్పట్లు కొడతాం. థియేటర్ బయటికి రాగానే ఇలాంటివి రియల్ లైఫ్ లో ఎక్కడ జరుగుతాయిలే అనుకుంటాం. కానీ అచ్చం ఇలాంటి ఘటనే రియల్ లైఫ్ లో సాక్షాత్తు మన మహారాష్ట్రలో జరిగిందంటే మీరు నమ్ముతారా? అవును, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏకంగా సిస్టమ్ నే వణికించాడు. ఈయన స్టోరీ వింటే మనం రోజు తినే ఆహారం ఎంత విషపూరితంగా మారిందో, మన సిస్టమ్ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఆ ఆఫీసర్ పేరు తుకారాం ముండే. 2005 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ ఆఫీసర్. ఈయన ట్రాక్ రికార్డు వింటే మైండ్ బ్లాంక్ అవుతుంది. తన 21 ఏళ్ల సర్వీసులో ఏకంగా 25 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. అంటే ఆయన ఒక పోస్టింగ్ లో యావరేజ్ గా 10 నెలలు కూడా పని చేయలేదు. ఆయన పనితీరు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. తన నిజాయితీతో రాజకీయ నాయకులకు నిద్ర లేకుండా చేస్తాడు. అలాంటి తుకారాం ముండే మే 25, 2026 నాడు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన కుర్చీలో కూర్చోగానే మీటింగ్స్ పెట్టలేదు, సెటిల్మెంట్స్ చేసుకోలేదు. అమాంతం యాక్షన్ స్టార్ట్ చేశారు. ద యాక్షన్ అండ్ షాకింగ్ రైడ్స్. ఆయన చేసిన దాడుల లెక్కలు వింటే మీరు షాక్ అవుతారు. మొదటి 30 రోజుల్లోనే 904 దాడులు చేశారు. ఏకంగా 34 కోట్ల రూపాయల విలువైన బ్యాన్ అయిన గుట్కాను, పాన్ మసాలాలను పట్టుకున్నారు. 235 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 350 మంది అరెస్ట్ అయ్యారు. 2 నెలలు తిరిగేసరికి 1100కు పైగా ఇన్స్పెక్షన్స్ జరిగాయి. అంటే రోజుకు 20కి పైగా దాడులు. దొరికిన నకిలీ సరుకుల మొత్తం విలువ దాదాపు 50 కోట్లు. అందులో 1,60,000 లీటర్ల కల్తీ పాలు కూడా ఉన్నాయి. అసలు వాళ్ళు ఏం కనుక్కున్నారో వింటే మీరు తినే ఫుడ్ మీద మీకే భయం వేస్తోంది. ముంబైలో కే రుస్తుమ్ అనే చాలా ఫేమస్ పాత ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. అక్కడ ఐస్ క్రీమ్లలో ఎక్స్పైర్ అయిపోయిన ఫ్లేవర్స్ వాడటమే కాకుండా ఆ ఐస్ క్రీమ్ పార్లర్ ప్రాంగణంలో పారిశుద్ధ్యం లేకపోవడం వల్ల బతికున్న ఎలుకలు, ఈగలు తిరుగుతూ తనిఖీల్లో అధికారులకు దొరికాయి. మార్కెట్ లో దొరికే పన్నీర్ లో 40% క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాయి. పాలలో అయితే ప్రతి 100 లీటర్లలో 10 లీటర్ల పాలు సింథటిక్ పాలు, అంటే పూర్తిగా కెమికల్స్ తో చేసినవి. ఇక వీటన్నిటికంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉంది. షిరిడి సాయిబాబా గుడి దగ్గర భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదం పేడాలు. ఏకంగా 700 కిలోల కల్తీ పేడాలను వీళ్లు పట్టుకుని నాశనం చేశారు. ఆ ప్రసాదం కేవలం స్వీట్ కాదు, అది భగవంతుని ఆశీర్వాదం అనుకుని మనం తింటాం. మన పిల్లలకు, ఇంట్లో పెద్దవాళ్లకు పెడతాం. అలాంటి పవిత్రమైన ప్రసాదంలో కూడా కల్తీ చేస్తారా? ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ఇదంతా కేవలం మహారాష్ట్రలోనే జరుగుతోందా? కాదు, ఇది దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. 2025-26 రిపోర్ట్స్ ప్రకారం దేశంలో 2,23,000 ఫుడ్ శాంపిల్స్ టెస్ట్ చేస్తే అందులో 40,000 శాంపిల్స్ ఫెయిల్ అయ్యాయి. అంటే మార్కెట్ లో ఉన్న ప్రతి 5 వస్తువుల్లో ఒకటి ప్రమాదకరమైనది. పాల విషయంలో పంజాబ్ లో 47% శాంపుల్స్, ఉత్తరప్రదేశ్ లో 64% శాంపుల్స్ కల్తీవే అని తేలింది. ఈ కల్తీ ఫుడ్ వల్ల మన బాడీకి జరిగే డ్యామేజ్ అంతా ఇంత కాదు. పాలలో కలిపే యూరియా వల్ల కిడ్నీలు పాడైపోతాయి. పాడైపోయిన దాణాతో వచ్చిన పాలలో ఉండే ఆఫ్లాటాక్సిన్ అనే రసాయనం వల్ల లివర్ క్యాన్సర్ వస్తుంది. ఇక పాలలో ఉండే యాంటీబయాటిక్స్ అవశేషాల వల్ల మన శరీరానికి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వస్తుంది. అంటే భవిష్యత్తులో మనం ఏ జబ్బు పడినా మనకు డాక్టర్లు ఇచ్చే మందులు మన బాడీ మీద ఏ మాత్రం పనిచేయవు. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అతి పెద్ద గ్లోబల్ హెల్త్ థ్రెట్ గా ప్రకటించింది. ద హీరోయిక్ మూవ్ హైకోర్ట్ క్యాంటీన్ రైడ్. తుకారాం ముండే కేవలం చిన్న చిన్న కిరాణా కొట్టుల మీదే దాడులు చేయలేదు. పెద్ద పెద్ద క్రికెట్ క్లబ్బులు, మంత్రులు, ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్న 5 స్టార్ హోటళ్ల మీద కూడా దాడులు చేసి సీజ్ చేశారు. ఇక్కడే ఒక అద్భుతమైన ట్విస్ట్ జరిగింది. నవీ ముంబైలోని ఒక పెద్ద హోటల్ లైసెన్స్ ను ఆయన టీం రద్దు చేస్తే ఆ హోటల్ వాళ్ళు బాంబే హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు న్యాయమూర్తులు దాన్ని సమర్థించకుండా 2 పురుగులు పడినంత మాత్రాన లైసెన్స్ రద్దు చేయడం చాలా అతిశయోక్తి చర్య అని ఆ రద్దును నిలిపేశారు. తుకారాం ముండే లాంటి ఆఫీసర్ కి ఈ తీర్పు నచ్చలేదు. ఆయన ఏం చేశాడో తెలుసా? సరే, చట్టం అందరికీ ఒకేలా ఉండాలి కదా అని తన టీం ని తీసుకెళ్లి ఏకంగా బాంబే హైకోర్టు క్యాంటీన్ల మీదే దాడులు చేశాడు. జూలై 30న హైకోర్టులోని 3 క్యాంటీన్లను చెక్ చేస్తే అందులో 2ంటికి అసలు వ్యాలిడ్ లైసెన్సే లేదు. అంటే తీర్పు చెప్పిన కోర్టు క్యాంటీన్ లోనే ఫుడ్ సేఫ్టీ
లేదు. మాటల్లో కాకుండా చేతల్లో సమాధానం చెప్పడం అంటే ఇదేనేమో కదా. కానీ ఇదంతా వినడానికి సినిమాటిక్ గా చాలా బాగుంది. అసలు ప్రశ్న ఏంటంటే తుకారాం రాకముందు ఈ కల్తీ ఎందుకు ఆగలేదు? ఆయన వెళ్లిపోయాక ఏమవుతుంది? నిజానికి తుకారాం గారు కొత్తగా కల్తీని పుట్టించలేదు. కల్తీ పాలు, ఎలుకలు పడ్డ ఐస్ క్రీంలు ఆయన రాకముందు నుంచి ఉన్నాయి. ఆయన చేసింది కేవలం కళ్ళు తెరిచి చూడటమే. తుకారాం గారి లాంటి వాళ్ళు లేనప్పుడు ఈ సిస్టమ్ ఎందుకు పనిచేయదు అంటే, దేశంలో 1 కోటి ఫుడ్ బిజినెస్ లు ఉంటే వాటిని చెక్ చేయడానికి ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కేవలం 2531 మంది మాత్రమే. జార్ఖండ్ లాంటి రాష్ట్రంలో 93% ఆఫీసర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పోనీ దాడులు చేసి పట్టుకున్నా శిక్ష పడుతోందా అంటే అది లేదు. 40,000 ఫుడ్ శాంపిల్స్ ఫెయిల్ అయితే క్రిమినల్ కేసులు పడింది కేవలం 1900 మంది మీదే. మిగతా వాళ్ళకి చిన్నపాటి ఫైన్లు వేసి వదిలేస్తున్నారు. కల్తీ చేసే వాళ్ళకి లక్షల్లో లాభం వస్తుంటే దొరికిపోయినప్పుడు వేలల్లో ఫైన్ కట్టడం వాళ్ళకి ఒక రిస్క్ కాదు, అది వాళ్ళ బిజినెస్ ఖర్చు అయిపోయింది. ఇంత చెప్పాక మనకు అర్థమయ్యేది ఒక్కటే, ఒక మంచి సిస్టమ్ కు సింగం లాంటి ఆఫీసర్ అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఒక లాటరీ లాంటి వాడు. తుకారాం గారు 26వ ట్రాన్స్ఫర్ అయిన రోజు మళ్ళీ ఆ ఎలుకల ఐస్ క్రీమ్, సింథటిక్ పాలు మార్కెట్ లోకి వచ్చేస్తాయి. ఆ 1100 దాడులు వెంటనే ఆగిపోతాయి. అసలైన గెలుపు అనేది ప్రతి జిల్లాకు ఒక తుకారాం దొరకడం కాదు, ఒక తుకారాంతో పని లేకుండా చట్టం తనంతట తాను ప్రతిరోజు పనిచేసే ఒక పటిష్టమైన సిస్టమ్ ను తయారు చేసుకోవడం. ఈ కల్తీ ఫుడ్ గురించి, మన సిస్టమ్ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి వాస్తవాలు మన దేశంలో ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్.